అంకుల్ హాయ్ అంకుల్. నమస్తే అమ్మ, చెప్తల్లి. మీ పేరు? నా పేరు ఖుర్షీద్. ఓకే, ఏం చేస్తుంటారు? వ్యాపారం. తెలంగాణనేనా? ఓకే, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఓటేసారా మీరు? ఓకే, ఓటేసిన తర్వాత ఇప్పుడు ఇంకా రిజల్ట్ రాలేదు. సో 17 సీట్లు ఉన్నాయి పార్లమెంట్కి. సో ఎవరికి ఎన్ని రాబోతున్నాయి అనుకుంటున్నారు? 12 నుంచి 13 కాంగ్రెస్కి వస్తాయి. ఓకే, మిగతా బీజేపీ, టీఆర్ఎస్ అయితే ఏం రాకపోవచ్చు. మీరు మాత్రం కాంగ్రెస్ అనుకుంటారు. కాంగ్రెస్ అని ఎందుకు అనుకుంటారు? రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టిండు, ఇంకా ఫ్రీ 500కి సిలిండర్ ఇస్తున్నాడు, ఇంకా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు, ఇంకా ఒడ్లకి అదంతా ఉంది కదా, ఆయన మంచిగానే చేస్తున్నాడు అని అనుకుంటున్నాం. ఓకే, ఇంకా ఏం చేయబోతారు అనుకుంటారు? అంటే మీ తరపున ఇంకా ఆయన ఢిల్లీలో ఆయన రాహుల్ గాంధీ పాంచన్యాయ పెట్టిండు కదండి, ఆడ ఆడ కుటుంబ పెద్దకు ₹1,00,000 సంవత్సరంకి, ఇంకా ఉద్యోగాలు కల్పిస్తానంటున్నాడు. అందుకోసం మేము కాంగ్రెస్ ఇచ్చేస్తాం. ఓవరాల్ గా ఎక్కువ చూసుకున్నట్లయితే మనకి కాంగ్రెస్ ఎక్కువ వస్తాయని మీరు అంటారు? అవును, తప్పకుండా వస్తాయండి. సో కాంగ్రెస్ 13 సీట్లు వస్తాయి. ఒక బీజేపీ అయితే కనుక బీజేపీ 4 నుంచి 5 మధ్యలో ఉండొచ్చు. ఓకే, బీజేపీ 4 నుంచి 5 మధ్యలో. ఇంకా మిగతా ఉంటే కనుక ఇంకా ఎంఐఎం అది ఆయనకి ఇంకా రాసి పెట్టిన పట్టా సర్టిఫికేట్ ఆయనకి, ఆయన మనం ఏం జరపలేము. ఆయనని ఎంఐ ఫిక్స్ ఇంకా ఇక్కడ ఏం చేయలేము మనం, ఆయన ఏం చేయనికే కాదు, అది ఆయన రాజ్యంలో మనం ఏం వేలు పెట్టికెళ్ళి. హాయ్ అంకుల్. హాయ్ మేడం. మీ పేరు? శ్రీధర్. ఓకే, ఏం చేస్తుంటారు? మేము బిజినెస్. బిజినెసా? ఓకే, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి కదా తెలంగాణలో, సో ఓటేసారా మీరు? ఓకే, మనకి పార్లమెంట్ అసెంబ్లీకి 17 సీట్లు కదా, సో 17 సీట్లు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరికి వస్తుంది? ఎన్ని సీట్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ బీజేపీ రెండు ఉంటాయి. ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారు? ఎక్కువ దేనికి వస్తాయి అనుకుంటున్నారు? ఎక్కువ లీడు బీజేపీకి రావచ్చు అనుకుంటున్నాం. ఓకే, బీజేపీ అని ఎందుకు అనుకుంటున్నారు? బీజేపీకి రావాలని? మాది మామనాడ్ డిస్టిక్ మేడం, అక్కడ కొద్దిగా లీడ్ ఉంది. అంటే మీరు ఏం కోరుకుంటారు? బీజేపీ వచ్చిన తర్వాత ఎలాంటి ఇంప్లిమెంట్ కావాలనుకుంటారు? అంటే ఇలా మార్పులు రావాలనుకుంటారు? మార్పులు ఎవరు వచ్చినా అంతే మేడం. మరి కాంగ్రెస్ ఎందుకు తక్కువ వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీ ఎందుకు ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారు? మిగతా పార్టీలో ఎందుకు రావనుకుంటున్నారు? మిగతా పార్టీలు టీఆర్ఎస్ వెళ్ళిపోయింది మేడం, తక్కువ ఉంది కాబట్టి బీజేపీ రావాలని అనుకుంటున్నాం. మా దగ్గర ఎక్కువ మట్టుకైతే బీజేపీ. హాయ్ హాయ్. సో ఏం పేరు? యుగంధర్ రెడ్డి. ఎక్కడి నుంచి? ఇక్కడ అత్తాపూర్. అత్తాపూరా? సో ఓకే, అయితే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయి కదా, మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అని మీరు అనుకుంటున్నారు? బీజేపీ అనుకుంటున్నాం. బీజేపీకి. సో ఓవరాల్ గా అంటే 17 పార్లమెంట్లలో మరి ఎన్నిటికి ఎన్ని రాబోతున్నాయి అనుకుంటున్నారు మీరు? బీజేపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? నేను బీజేపీకి 11 సీట్లు వస్తాయి అనుకుంటున్నాను. 11 సీట్లు వస్తాయి అనుకుంటున్నారు. అంటే మిగతాయి ఇక కాంగ్రెస్ ఉంది, ఓకే, ఇంకా ఎంఐఎం ఒకటి ఉంది. సో ఎందుకు మరి ఎక్కువ మరి బీజేపీ ఎందుకు వస్తా అనుకుంటారు, కాంగ్రెస్ ఎందుకు రాదనుకుంటున్నారు? బీజేపీ కొద్దిగా మంచిగా అనిపిస్తుంది, ఓకే, 2 టర్మ్ మంచిగానే అనిపిస్తుంది. అంటే మీరు బీజేపీ ఎందుకు వస్తా అనుకుంటున్నారు? బీజేపీ వస్తే ఇంకేం ఇంప్రూవ్మెంట్ కావాలి? పిల్లలు కాలేజీలు కానీ మంచిగా ఎడ్యుకేషన్ గురించి కానీ మోదీ విషయంలో ఏం గలాటలు గొడవలు లేకుండా మంచిగా నడుస్తుందని అనుకుంటున్నాను. అంటే మళ్ళీ వేరే పార్టీలు కూడా ఉన్నాయి కదా, ఆ పార్టీల గురించి పరిస్థితి ఏంటి? ఎవరి పార్టీ వాళ్ళ పాలన నడుస్తుంది కదా. అసెంబ్లీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఓకే, ఈ పాలన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, వాళ్ళు కూడా ఏం ఇంకా చెప్పిన హామీలు ఇంకా నెరవేర్చాలంటే టైం పడుతుంది. ఓకే, ఓవరాల్గా వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి కదా. ఓకే, ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు 11 సీట్లు అయితే రాబోతున్నాయని మీరు అంటారు. అంటే మనం 17 సీట్లలో 11 అయితే రాబోతున్నాయి బీజేపీకి అని అయితే అంటున్నారు. అవునండి. హాయ్ బ్రో. చెప్పండి. సో నార్మల్ ఇప్పుడు మన పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాయి కదా, సో ఈ 17 సీట్లలో మరి ఎక్కువ బీజేపీ వస్తాయి అనుకుంటున్నారా, మరి కాంగ్రెస్? అంటే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా బీజేపీకి వస్తాయి. బీజేపీకి ఎక్కువ సీట్లు ఆలోచించాల్సిన అవసరం లేదు ఇండియా పరంగా అయితే. ఎందుకు ఎక్కువ మనకి పైన బీజేపీ ఉండాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అందరూ బీజేపీ. మరి కాంగ్రెస్ ఎందుకు తక్కువ వస్తాయని మీరు అనుకుంటున్నారు? అంటే బీజేపీ ఎందుకు ఎక్కువ వస్తాయని మీరు అనుకుంటున్నారు? బీజేపీనా? మన మోడీ గురించి తెలుసు కదా, ఆయన చేసిన చింత్యం చాలా ఉన్నాయి, ఇంకా మనం చాలా ఉన్నాయి. ఓకే, చాలా చేశాడు కదా, మరి మళ్ళీ నెక్స్ట్ బీజేపీ వస్తే మళ్ళీ ఇంకా మీరేం కోరుకుంటున్నారు? ఇంకా ఏం కావాలని మీరు కోరుకుంటున్నారు? సెక్యూరిటీ పరంగా కానీ, నెక్స్ట్ వచ్చి చేంజింగ్ ముందు కాంగ్రెస్తో పోలిస్తే ఇప్పటికి చాలా డెవలప్ అయింది మొత్తం మీద ప్రతి ఒక్కటే. నెక్స్ట్ వచ్చి అది చెప్పకూడదు, మతపరంగా అయితే మన హిందువులందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మతపరంగా అయితే.